చీకటిలో, అంధకారంలో బ్రతుకుతున్న మనల్ని క్రీస్తు అంటే ఏమిటో, ఈ జన్మ ఎందుకో, ఈ బ్రతుకెందుకో తెలియక మరి లోకంలో అందరిలాగానే బ్రతుకుతున్న మనల్ని దేవుడు ప్రేమించి, యేసుక్రీస్తు వారు ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి మన పాపాలు కడిగి పవిత్రపరిచి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. పిలిచి మన పాపాలు కడిగి పవిత్రపరిచి సంఘములో చేర్చాడు. సంఘములో చేర్చాడు. సంఘములో చేర్చబడిన మనం ఏం చేయాలి? సంఘములోనికి ఎందుకు మనల్ని చేర్చాడు? అలా చేర్చబడిన మనం మనకి ఏ బాధ్యతలు లేవా? ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి? కుటుంబం అంటే కుటుంబంలో ఉన్న పెద్దలకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. వింటున్నారా? కుటుంబం అనగానే కొన్ని బాధ్యతలు ఉంటాయి. తండ్రి పాత్ర పోషించేవాడికి తండ్రిగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. తల్లి పాత్ర పోషించే తల్లికి ఆమెకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. అలాగే పిల్లలకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. అలా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు అనేవి ఉంటాయి. మరి సంఘములో చేర్చబడిన మనకి బాధ్యతలు ఏమి ఉండవా? చాలు. సంఘములో చేర్చబడిన మనకి ఏ బాధ్యతలు ఉండవా? ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లారా. బాధ్యతలు ఉన్నాయండి. కానీ చాలామందికి సంఘంలో చేర్చబడిన తర్వాత విశ్వాసులకు, క్రైస్తవులకు ఉండవలసిన బాధ్యతలు ఏమిటో మర్చిపోయి బాధ్యత రహితంగా బ్రతుకుతున్నారు. మరి అందులో ఒక మొదటి బాధ్యతను మనం చూద్దాం. ఏమండి? ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం ప్రియమైన దేవుని వారలారా. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి అన్నాడండి. ఏమంటున్నాడు? మీ పైన నాయకులుగా ఎవరైతే ఉన్నారో మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని ఏం చేసుకోవాలి? జ్ఞాపకము చేసుకోవాలి అంటున్నాడు. జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనను శ్రద్ధగా తలంచుకొనుడి అంటున్నాడండి. తలంచుకోవాలి. అర్థమైంది ఈ మాట? మీకు ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో, మీ పైన ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారిని జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు. వారి ప్రవర్తన, వారి నడవడిక, వాళ్ళ తీరు, వారి విశ్వాసము జాగ్రత్తగా శ్రద్ధగా గమనించండి అంటున్నాడండి. తలంచుకొనుడి, శ్రద్ధగా తలంచుకునండి, శ్రద్ధగా గమనించండి. ఏమండి? ఈరోజు చాలామంది క్రైస్తవులకు సేవకులు బోధిస్తూ ఏమంటున్నారు అంటే, ఎలా మాట్లాడుతున్నారు అంటే, నేను ఎలా తిరిగితే మీకేంటి? నేను ఎలా బ్రతికితే మీకేంటి? నేను ఏ తప్పు చేస్తే మీకేంటి? మీకు కావలసిన వాక్యం నేను చెబుతున్నానా లేదా? మీకు కావలసిన మాటలు నేను చెబుతున్నానా లేదా? నేను చెప్పే మాటలే మీరు వినాలే తప్ప నేను ఎక్కడ తిరిగితే మీకేంటి? నేను ఏం తప్పు చేస్తే మీకేంటి? నేను ఎలా ప్రవర్తిస్తే మీకేంటి? నేను ఎలా మాట్లాడితే మీకేంటి? అని చాలామంది బోధకులు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడండి? మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాసమును, వారి ప్రవర్తనను, వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. అంటే వారి ప్రవర్తనను జాగ్రత్తగా చూడండి అంటున్నాడు. మరి వీళ్ళేం చెబుతున్నారు? ఏమండి? మమ్మల్ని చూడొద్దు, మేము చెప్పే వాక్యాన్ని చూడండి అంటున్నారు. ఏమండి? ఇది కూడా కుటుంబం గురించి మనం ఆలోచిస్తే ఒక తండ్రి ఒరే పిల్లలతో, ఒరే మీకు నేను బట్టలు కొంటున్నానా లేదా? మీకు చదువు చెప్పిస్తున్నానా లేదా? మీకు 3 పూట్ల తిండి పెడుతున్నానా లేదా? మీరు ఇది మాత్రమే చూడండి. అంతేగాని
నేను ఎక్కడ తాగుతున్నాను, నేను ఎక్కడ తిరుగుతున్నాను, తాగితే ఏ బ్రాండ్ తాగుతున్నాను, ఆ? ఎంత పెట్టి తాగుతున్నాను, ఎక్కడ దొరుకుతున్నాను, ఇవ చూడొద్దు అంటే ఏమైనా బాగుంటుందా చెప్పండి? మీకు ఏం అవసరమో అవి కొంటున్నా కాబట్టి అవి మాత్రమే, మీకు ఏది అవసరమో అది చేస్తున్నా కాబట్టి అది మాత్రమే చూడండి. కానీ నా ప్రవర్తన మీరు చూడొద్దు, నేను చేసే తప్పులు మీరు చూడొద్దు అంటే ఏమండి వాళ్ళు ఊరుకుంటారా? తల్లిదండ్రులు పిల్లలకు మాదిరి. పిల్లలు ఎవరిని చూస్తారు? తల్లిదండ్రులను చూస్తారు. తల్లిదండ్రులను మాదిరిగా పెట్టుకుంటారు. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే వీళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. తల్లిదండ్రులు ఏం మాట్లాడితే వీళ్ళు అదే మాట్లాడతారు. తల్లిదండ్రులు ఏ పొరపాట్లు చేస్తే అవే పొరపాట్లు వీళ్ళు చేస్తారు. ఇది ఎంత వాస్తవమో సంఘములో సేవకుడు సంఘానికి తండ్రి, విశ్వాసులకు తండ్రి, ఆత్మీయ తండ్రి గనుక విశ్వాసులు కూడా ఎవరిని మాదిరిగా పెట్టుకుంటారు? సేవకుడిని మాదిరిగా పెట్టుకుంటారు గనుక ఏమండి ఈ సేవకుడు ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి ఏమండి విశ్వాసము గలవాడై ఉండాలి. మంచి ప్రవర్తన ఉండాలి. ఇవేమీ లేకుండా నేను ఎలా తిరిగితే మీకెందుకు, నేను ఏం తప్పులు చేస్తే మీకెందుకు, మీకు వాక్యం చెబుతున్నానా లేదా, మీకు బైబిల్లో ఉన్నది చెబుతున్నానా లేదా అంటే అది చాలా తప్పు ప్రియమైన దేవుని వారలారా. ఏండి ఆయన చెబుతున్నాడు ఏమని? మీ పైన నాయకులుగా ఎవరైతే ఉన్నారో, మీకు ఎవరైతే బోధిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని గుర్తు తెచ్చుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుడి. శ్రద్ధగా అంటే వారి ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ బ్రతికేంటి, వాళ్ళ విశ్వాసం ఏంటి, ఇవన్నీ శ్రద్ధగా మనం ఆలోచించాలి. ఆలోచించి వారి విశ్వాసాన్ని అనుసరించాలి అంటున్నాడు. మీ నాయకుడు, మీ సేవకుడు గొప్పవాడైతే, మంచి విశ్వాస అయితే, మంచి సత్ప్రవర్తన కలిగిన వాడైతే మీరేం చేయాలి? సంఘం నాయకుడు ఎలా బ్రతుకుతున్నాడో, ఎలా దేవుని కోసం ప్రయాసపడుతున్నాడో, ఎలా దేవుని కోసం ఆలోచిస్తున్నాడో, ఎలా భక్తిగా బ్రతుకుతున్నాడో అలా భక్తిగా బ్రతుకుతున్న సేవకుడిని, నాయకుడిని విశ్వాసులు ఏం చేయాలి? మాదిరిగా పెట్టుకోవాలి. సేవకుడు ఎలాగైతే బ్రతుకుతున్నాడో అలా బ్రతకడానికి, అలా శ్రమపడడానికి, అలా ప్రయాసపడడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా ఏమండి నాయకుడు నీతిగా బ్రతకాలి, మంచి ప్రవర్తన కలిగిన వాడై ఉండాలి. అలాగే నాయకుడిని అనుసరిస్తున్న విశ్వాసులు, నాయకుడి పాలనలో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలి? నాయకుడికి తగ్గ ఏమండి తండ్రికి తగ్గ తనయులు అంటారు చూడండి, గురువుకు తగ్గ శిష్యుడు అంటారు చూడండి, అలాగూ నాయకుడికి తగ్గట్టుగా ఏమండి సేవకుడికి తగ్గట్టుగా విశ్వాసులు బ్రతకాలి. అంటే సంఘములో ఉన్న విశ్వాసుల మొదటి బాధ్యత ఏంటి? నాయకుడు ఎలా బ్రతుకుతున్నాడో వారి ప్రవర్తన ఏంటో మనం పరిశీలన చేయాలి. అలా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ నాయకుడు తప్పు చేస్తున్నాడు అనుకోండి, అబద్ధ బోధకుడు అనుకోండి, వాక్యం చేత ఏం చేయాలి? సరి చేయాలి. ఇది మొదటి బాధ్యత. ఇక రెండవ బాధ్యత చూద్దాం. ఏమండి ఏమండి మొదటి తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఏమంటున్నాడండి ఇక్కడ? బాగుగా పాలన చేయు పెద్దలను అంటున్నాడు. ఎవరు ఈ పెద్దలు? సంఘాన్ని పాలించే నాయకుడు, సంఘాన్ని నడిపించే కాపరి, పాస్టర్, సంఘానికి వాక్యాన్ని బోధించే సేవకుడు. ఆ సేవకుడు ఎలాంటి సేవకుడై ఉండాలి అంటే బాగుగా పాలన చేయాలి, బాగుగా నడిపించాలి సంఘాన్ని. బాగుగా పాలన చేయు పెద్దలను ఏం చేయాలంటే విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి అంటున్నాడు. అంటే ఏ సేవకుడైతే, ఏ నాయకుడైతే మన కోసం వాక్యమందును
మనకు ఉపదేశించే విషయంలో, మన కొరకు కష్టపడే విషయంలో, మనకు వాక్యాన్ని బోధించే విషయంలో కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. మనల్ని దేవునిలో నిలబెట్టడం కోసం, మనల్ని భక్తులుగా తీర్చిదిద్దడం కోసం, మనల్ని పరలోకం నడిపించడం కోసం, మనకి వాక్యమును ఆహారాన్ని పెట్టడం కోసం ఏ నాయకుడైతే కష్టపడుతున్నాడో, ఏ నాయకుడైతే శ్రమ పడుతున్నాడో, ఏ నాయకుడైతే ప్రయాసపడుతున్నాడో ఆ నాయకుడిని ఎలా ఎంచమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? రెట్టింపు సన్మానమును, రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి. అంటే సన్మానించండి అంటున్నాడు. అర్థమవుతుందా? ఏమంటున్నాడు ఇక్కడ? జాగ్రత్తగా వినాలండి, వాక్యం వినాలి. వాక్యం వినడం కోసమే కదా మనం వచ్చింది. ఏమంటున్నాడు? బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని, అంటే మీ కొరకు, మీకు వాక్యాన్ని బోధించడం కొరకు, మీకు ఉపదేశించడం కొరకు, మీకోసం ఎవరైతే కష్టపడుతున్నారో, మిమ్మల్ని దేవునిలో నిలబెట్టడం కొరకు, మిమ్మల్ని భక్తులుగా తీర్చిదిద్దడం కొరకు, మిమ్మల్ని విశ్వాసులుగా తీర్చిదిద్దడం కొరకు, మీ కొరకు ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారిని ఏం చేయమంటున్నాడు? రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి. ఎలా ఎంచాలి? రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి అంటున్నాడండి. అంటే రెట్టింపు అంటే సన్మానం చేయమంటున్నాడు. ఎవరికి? మీకోసం కష్టపడుతున్నా, మీకోసం ప్రయాసపడుతున్నా, మిమ్మను దేవునిలో పెంచుతున్న నాయకుడిని, సేవకుని ఏం చేయాలి? సన్మానించాలి. రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి, సన్మానించాలి అంటున్నాడు. సన్మానించడం అంటే ఏంటి? ఏమండి? ప్రతి ఆదివారం ఒక పూల దండ, ప్రతి ఆదివారం ఒక శాలువా తీసుకొచ్చి, ప్రార్థన అయిపోగానే శాలువా కప్పి, ఏమండి, దండేసి దండం పెట్టడమా? సన్మానించడం అంటే ఏంటి? సన్మానించడం అంటే ఏంటండి? సన్మానించడం అంటే సేవకుడు చెప్పినట్టు వినడం, సేవకుడిని గౌరవించడం, సేవకుడి మాటకు లోబడడం, సేవకుడు చెప్పిన ప్రతి మాటను పట్టుకోవడం, శ్రద్ధగా వినడం, వాక్య ప్రకారం బ్రతకడం సన్మానించడం అంటే. ఇప్పుడు బైబిల్లో మీ తల్లిదండ్రులను సన్మానించండి అంటాడు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల్ని సన్మానించాలి అంటాడు. సన్మానించడం అంటే ఏంటి? ఏమండి? ప్రతిరోజు అమ్మకో దండ నాన్నకో దండ వేయటమా? అమ్మకు ఒక శాలువా నాన్నకో శాలువా కప్పటమా? సన్మానించడం అంటే ఏంటి? ఏమండి? తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, వారి బాగోగులేంటి, వాళ్ళు తింటున్నారా లేదా, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ పట్టించుకోవడం, ఇది సన్మానించడం. అలాగే సేవకుణ్ణి సన్మానించాలి అంటే మీకోసం ప్రయాసపడుతున్న నాయకుడిని సన్మానించడం అని అంటే నాయకుడు చెప్పినట్టుగా వినడం, నాయకుడిని గౌరవించడం, నాయకుడి మాటకు లోబడటం. నాయకుడికి కమ్మగట్టడం కాదు, నాయకుడి పరువు ఏమండి తీయడం కాదు, నాయకుడిని అవమానించడం కాదు. ఆలోచించిన ప్రియమైన దేవుని వారు, నాయకుడి మీద నెపాలు మోపడం కాదు, నాయకుడి మీద సాకులు చెప్పడం కాదు. ఏం చేయాలట? మీకోసం ఎవరైతే కష్టపడుతున్నారో, మీకోసం ఎవరైతే ప్రయాసపడుతున్నారో, కష్టపడి వాక్యం చదివి ఒక పాఠాన్ని సిద్ధం చేసి ఉపదేశిస్తున్నారో ఆ నాయకుడిని మీరేం చేయాలి? గౌరవించాలి, లోబడాలి, నాయకుడు చెప్పినట్టు మీరు చేయాలి. అది నాయకుడిని సన్మానించటం, సేవకుడిని సన్మానించటం. రెండవ బాధ్యత ఏంటి విశ్వాసిది? సంఘములో ఉన్న విశ్వాసుల బాధ్యత, రెండవ బాధ్యత ఏంటి? సేవకుడిని సన్మానించాలి, సేవకుడిని గౌరవించాలి. ఇకపోతే మూడవ బాధ్యత ఏమండి? మూడవ బాధ్యత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ప్రియమైన దేవుని వల్లరా, 27వ వచనం, 27వ వచనం ఏమండి? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ నుంచి బాగా మనకు అవసరమైన మాట, చాలా జాగ్రత్తగా వినండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగలది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట
సంఘమును నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేని కొరకు ఏమండి? దేని కొరకు? సంఘము కొరకు. యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఏం చేశాడట? కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైన దానిగా, నిర్దోషమైన దానిగా, మహిమగల సంఘముగా యేసుక్రీస్తు తన ఎదుట సంఘమును నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచాడు. వాక్యము చేత పవిత్రపరిచాడు. అంటే సంఘములో ఉన్న విశ్వాసులు వినబడుతున్న వాక్యము చేత చేసిన పాపాలు, చేసిన లోపాలు, చేసిన పొరపాట్లను ఏం చేయాలి? పవిత్రపరుచుకోవాలి. వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు, వాక్యము చెబుతున్నప్పుడు, వాక్యము వినబడుతున్నప్పుడు, వాక్యము చేత మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న పాపాలను, మనలో ఉన్న పొరపాట్లను కడుక్కోవాలి, పవిత్రపరచుకోవాలి. అలా పవిత్రపరచుకొని క్రీస్తు ఎదుట నిర్దోషులముగా, పవిత్రములుగా కూడుకోవాలి. అర్థమైందా? ఇదేనో బాధ్యత. మూడో బాధ్యత ఏంటి? మూడో బాధ్యత అంటే వాక్యము బోధింపబడుతున్నప్పుడు వాక్యము చేత మనం కడగబడాలి, మనం సరిచేయబడాలి, మనం పవిత్రత చేయబడాలి, పవిత్రపరచబడాలి. ఇలా పవిత్రపరచుకోవలసిన బాధ్యత ఎవరిది? సంఘములో ఉన్న విశ్వాసులది. ఇప్పుడు వాక్యము చేత మనం పవిత్రపరచబడాలి అంటే ముందు ఏం వినాలి? వాక్యం వినాలి. అసలు వాక్యమే వినప్పుడు మనం ఏం చేసుకోగలం? ఏమీ చేసుకోలేము. మనం ఏమీ సరి చేసుకోలేము, మనం ఏమీ దిద్దుకోలేము. అందుకే వాక్యం వినండి, వాక్యం వినండి, వాక్యం వినండి అని చెప్పేది. అర్థమైందా? ఇప్పుడు మూడవ బాధ్యత ఏంటి అని అంటే వాక్యము చేత మనము చేసిన పొరపాట్లు, పాపాలు సరిచేసుకొని కడుగుకొని క్రీస్తు ఎదుట పరిశుద్ధులముగా బ్రతకాలి. ఇది మూడవ బాధ్యత. ఇక నాలుగవ బాధ్యత చూద్దాం. ఏమండి? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు తాత్వికమైన మనసుతో అలా తప్పిపోయిన వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఈ బాధ్యత ఎవరిది? సంఘానిది. ఏంటి ఈ బాధ్యత అంటే సంఘములో ఎవరైనా అవిశ్వాసి అయి, జాగ్రత్తగా వినాలి, సంఘములో ఎవరైనా అవిశ్వాసి అయి లోకంలో కలిసిపోతే, సంఘాన్ని విడిచిపెట్టి చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు బానిసైపోయి లోకంలో కలిసిపోయి సంఘానికి రాకుండా తప్పిపోయి లోకంలో తిరుగుతుంటే సంఘంలో ఉన్న మీరేం చేయాలి? అతడిని సరిచేసి వాక్యము చేత చెప్పి అండి అతన్ని మంచి దారిలోనికి నడిపించాలి. అంటే మరలా సంఘానికి నడిపించాలి. ఈ బాధ్యత ఎవరిది? సేవకుడిది కాదు. సంఘంలో ఎవరైనా యవనస్తుడైనా విటనాలి. సంఘంలో ఎవరైనా యవనస్తుడైనా, వృద్ధురాలైనా, ఎలాంటి వయసు కలిగిన వాళ్ళైనా సంఘాన్ని విడిచిపెట్టి లోకములో పాపముతో కలిసిపోతుంటే, లోకములో జీవిస్తుంటే, తప్పిపోయిన కుమారుడు వలె బ్రతుకుతుంటే ఏం చేయాలి? విశ్వాసుల బాధ్యత ఏంటి? ఆ తప్పిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాక్యము చెప్పి సరిచేసి మరలా మంచి దారిలోనికి నడిపించాలి. ఈ బాధ్యత ఎవరిది? సంఘముది. సంఘానికి ప్రియమైన దేవుని పిల్లలారా, సేవకుడిది కాదు. మనం ఏమనుకుంటాం? ఆదివారం ప్రార్థనకు మానేసినా, లోకంలో కలిసిపోవడానికి ప్రయత్నించినా, ఏమంటే దేవునికి దూరం అయిపోతున్నా మనం ఏం చెప్పం, మాకు సంబంధం లేదు, ఆయనే చూసుకుంటాడు, ఒకడు ఉండగా ప్రతి ఆదివారం మొత్తుకుంటాడే, ఆయన ఉన్నాడుగా, ఆయనే చూసుకుంటాడు, మనకెందుకు అని విశ్వాసులు అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి సంఘముల నుండి తప్పిపోతే తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? మంచి దారిలోనికి నడిపించవలసిన బాధ్యత ఎవరిది? సంఘానిదే. సంఘానికి ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎంతమంది ఆ బాధ్యత తీసుకుంటున్నారు చెప్పండి?
ఎంతమంది ఆలోచిస్తున్నారు చెప్పండి? ఏమండి? అందుకే ఏమంటున్నాడు? సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏమండి? ఒకని భారములు ఒకడు భరించాలి. ఒకవేళ మనం ఎప్పుడైనా తప్పిపోతామేమో, మనం ఎప్పుడైనా లోకంలో కలిసిపోతామేమో అని తప్పిపోయిన వాడిని చూసి వాడిని సరిచేసి మంచి దారిలోనికి నడిపించి, అలా బాధ్యతగా మన మీద ఒక భారం ఉంది. ఏంటి ఆ భారం? ఒక తప్పిపోయిన ఒకరిని తీసుకొని రావాలి, సరిచేయాలి, మంచి మార్గంలో నడిపించాలి. ఇది కరెక్ట్ కాదు, ఇంత తెలుసుకొని బాప్తిసం తీసుకొని ఇన్ని మాటలు విని లోకంలో కలిసిపోవడం తప్పు అని ఏం చేయాలి? వాక్యం చేత సరిచేసి భారముతో బాధ్యతతో సంఘానికి నడిపించాలి. ఇది ఎవరి బాధ్యత? సేవకుడు బాధ్యత కాదు. సేవకుడు ఉన్నాడు కదా, పాస్టర్ గారు ఉన్నాడు కదా, ఆయనే చూసుకుంటాడులే, మాకెందుకులే, మేము వెళ్తాం, కూర్చుంటాం, వచ్చేస్తాం, ఆ? మా దగ్గర ఉంటే ఆ 10 రూపాయలు ఏదో పడేస్తాం అంతే తప్ప ఇవన్నీ మాకెందుకండి. ఆ మధ్యన అనేవాళ్ళండి ఒక ఆయన, ఏమండి, ప్రార్థన ఉందయ్యా చెప్పమంటే, నువ్వు సేవకుడుగా నువ్వే చెప్పుకో, నీకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అంటే సంఘంలో ఉన్న వాళ్ళకి బాధ్యతలు ఏమి ఉండవా? సేవకుడికి ఉంటుంది. ఒక మీటింగ్ గురించి చెప్పాలన్నా, ఒక ప్రార్థనకు పిలవాలన్నా, ఆ? ఒక వ్యక్తిని దేవుని వైపు నడిపించాలన్నా, ఒక వ్యక్తిని దేవుని సన్నిధిలోకి తీసుకురావాలన్నా, ఒక వ్యక్తి తప్పిపోతుంటే, లోకంలో కలిసిపోతుంటే సరిచేసి సంఘంలో చేర్చాలి అన్నా, ఇది మొత్తం సేవకుడి బాధ్యతేనా? విశ్వాసులకు ఎలాంటి బాధ్యత లేదా? ఇది విశ్వాసుల బాధ్యత అండి. విశ్వాసుల బాధ్యత ఏంటి? ఒక ఆత్మని రక్షించవలసిన, ఒక ఆత్మను మార్చవలసిన బాధ్యత, తప్పిపోయిన వాళ్ళను కూడా దేవుని సన్నిధికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? సంఘానిది. ఇది ఎన్నో బాధ్యత? ఏమండి? 4వ బాధ్యత. 5వ బాధ్యత చూద్దాం. ఏంటి 5వ? ఎఫెసీయులకు రాసిన పత్రిక. చీకటిలో, పాపములో, అంధకారంలో బ్రతుకుతున్న మనల్ని ఏమంటే ఒక నూతన సృష్టిగా, ఒక కొత్త వ్యక్తిగా మార్చింది, సంఘంలోనికి తీసుకొచ్చింది. దేనికి చెప్పండి? క్రీస్తునందున్న వారికి, క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి అని అంటాడు కదా. అంటే నూతన సృష్టిగా నిన్ను మార్చింది, నూతనమైన జీవితాన్ని నీకు ఇచ్చింది, కొత్త జీవితాన్ని నీకు ఇచ్చింది, సంఘంలో చేర్చింది. ఎందుకు అని అంటే ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా సృష్టింపబడ్డాము. ఏమండి? సంఘంలోనికి వచ్చిన మనం, నూతన సృష్టిగా మార్చబడ్డ మనం, కొత్త వారిగా మార్చబడిన మనం సంఘంలోనికి ఎందుకు చేర్చాడట? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే మనల్ని నూతన సృష్టిగా చేశాడు, తన సంఘంలో చేర్చాడు. ఇప్పుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు సంఘం ఎందుకు? ఏమంటే సంఘంలో ఉన్న విశ్వాసుల బాధ్యత ఏంటి? సత్క్రియలు చేయాలి, సత్య సంబంధమైన పనులు చేయాలి, దేవుని పనులు చేయాలి. ఇది ఎవరి బాధ్యత? సంఘములో ఉన్న వారి బాధ్యత. ఏంటి బాధ్యత? సత్క్రియలు చేయాలి. మన కోసం దేవుడు ముందుగానే ఒక ఏమండి పనులు పెట్టాడు. మనం చేయవలసిన పనులు ముందుగానే రాయించాడు, ముందుగానే సిద్ధపరిచాడు. ఆ పనులన్నీ చేయడానికి మనల్ని నూతన సృష్టిగా చేశాడు, కొత్త వారిగా మనల్ని చేశాడు, మన పాపాలు కడిగాడు, మన సంఘములో చేర్చాడు. అలా చేర్చబడిన మన మీద ఏం బాధ్యత ఉంది? సత్క్రియలు చేయవలసిన బాధ్యత ఉంది. సత్క్రియలు అనగా సత్య సంబంధమైన పనులు, వాక్య సంబంధమైన పనులు ఎవరు చేయాలి? సంఘం చేయాలి. సంఘం దేవుని పనులు చేయాలి, సంఘము సత్క్రియలు చేయాలి, దేవుని కోసం ప్రయాసపడాలి, దేవుని కోసం ప్రకటించాలి, దేవుని కోసం కష్టపడాలి. ఈ బాధ్యత ఎవరిది? ఎవరిది? సంఘానిది. ఎన్నో బాధ్యత ఇది? 5వ బాధ్యత. ఏంటి? సత్క్రియలు చేయాలి సంఘం. సేవకుడు మాత్రమే కాదు, సేవకుడు మాత్రమే కాదండి, సంఘం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఇది ఎవరి బాధ్యత? సంఘములో ఉన్న విశ్వాసుల బాధ్యత. ఓకేనా? చూద్దాం, ఆ రోజు చూద్దాం. తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక ఏమండి? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతామండి. సంఘము ఏం చేయాలి అంటే అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలి. ఏమండి? ఏం చేయాలి సంఘం? విటనాలి. మనం లోకంలో ఉంటున్నాం, మనం ఒక దేశంలో ఉంటున్నాం, మన పైన చట్టపరంగా ఎన్నో ఏమండి పదవులు, అధికారాలు కలిగిన అధికారులు, రాజులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి?
అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండాలి. విధేయులుగా ఉంటూ ఏం చేయాలి? ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు ఎవ్వనిని దూషింపక జగడమాడిన వారును శాంతులనై ఉండవలెను అని వారికి జ్ఞాపకము చేయము అంటున్నాడండి. ఏంటి విశ్వాసుల బాధ్యత ఏంటి? ఒకటి, అధికారులకు లోబడాలి అంటున్నాడు. తర్వాత ప్రతి సత్కార్యము చేయుటకు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. సత్కార్యం అంటే ఏంటి? ఏమండి? సత్య సంబంధమైన పనులు. సత్య సంబంధమైన పనులు చేయుటకు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండవలెను. దేవుని పని చేయడానికి, దేవుని కార్యక్రమాలు చేయడానికి, క్రీస్తు కొరకు ప్రకటించడానికి ఎప్పుడు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. సేవకుడు ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉండాలి. దేనికి? దేవుని పనులు చేయడానికి. అర్థమవుతుందా? వినాలి. దేవుని పనులు చేయడానికి, దేవుని పనుల్లో పాల్గొనడానికి, దేవుని కార్యక్రమాలు చేయడానికి, దేవుని పనుల్లో సహకారులుగా ఉండడానికి సంఘం ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఒక బైబిల్ తరగతికి పిలిచిన, ఒక సభకు పిలిచిన, ఒక ఆరాధన కార్యక్రమం ఉన్నా, దేవుని పని ఏమండి, దేవుని పని కనుక దేవుని పని చేయడానికి, సత్య సంబంధమైన పనులు చేయడానికి ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. అదొకటి. తర్వాత మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషించకూడదు. సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఎవరిని దూషించకూడదు. ఎవరి మీద కూడా గొడవలు పెట్టుకోకూడదు. జగడములు అంటున్నాడు. అందుకే జగడములు కానీ, ఒకరిని దూషించడం కానీ, ఒకరి మీద నెపాలు మోపడం కానీ, ఒకరిని అవమానించడం కానీ, ఒకరిని కించపరచడం కానీ, ఒకరిని హేళనగా మాట్లాడడం కానీ, ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం కానీ చెయ్యకూడదు సంఘం. ఇది ఎవరి బాధ్యత? అలా ఉంటున్నారండి. ఎవరిని దూషించకుండా, ఎవరిని అవమానించకుండా, ఎవరి మీద గొడవలు పెట్టుకోకుండా, ఎవరిని హేళన చేయకుండా ఉంటున్నారా? పొద్దస్తమానం మనం ఎదుటివారితో గొడవలు పెట్టుకుంటుంటే, పొద్దస్తమానం ఎదుటివారితో దూషిస్తుంటే, ఎదుటివారి గురించి తప్పుగా మాట్లాడుతుంటే ఇంక ఎవరిని మార్చగలం మనం? ఎవరిని రక్షించుకోగలం మనం? చెప్పండి. అందుకే ఏమంటున్నాడు సంఘంలో ఉన్నవారు? మనుషులందరూ అంటే ఏమంటే సంఘంలో ఉన్నవాళ్ళేనా? బయట వాళ్ళు కాదా? మనుషులందరూ అనగా సంఘంలో ఉన్నవారేంటి, సమాజంలో ఉన్నవాళ్ళేంటి, అందరిలా ఎలా ఉండాలి? సంపూర్ణమైన సాత్వికము కలిగి ఎవరిని దూషించుకోకూడదు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే బయట ఉన్నవారినే కాదు, లోపల ఉన్నవారే లోపల ఏం చేసుకుంటున్నారు? దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందలు వేస్తున్నారు. ఒకళ్ళంటే ఒకళ్ళు పడడం లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదెత్తి పోసుకుంటున్నారు, దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అర్థమైందా? బయట వారిని అట్లున్నామండి. లోపల ఉన్న వాళ్ళే వీళ్ళే క్రైస్తవులే, తోటి క్రైస్తవులు ఏం చేసుకుంటున్నారు? దూషించుకోవడం, అవమానించడం, నెపాలు మోపడం. ఇది సంఘానికి తగదు. ఇది సంఘం చేయకూడదు. ఇలా చేయకూడదు. సంఘం ఎలా ఉండాలట? మనుషులందరిలా సంపూర్ణమైన సాత్వికమును కనపరిచి ఎవ్వరిని దూషింపక, ఎవరి మీద గొడవలు పెట్టుకోకుండా శాంతులనై ఉండాలి. ఎవరిని దూషించకూడదండి, ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదండి, ఎవరి మీద నిందలు వేయకూడదండి. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడు కదా, ప్రతి ఒక్కరికి ఫలం ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయనకు విడిచిపెట్టాలి. అందుకే ఏమండి మిఖాయేలు ఏం చేస్తుంది? మిఖాయేలు యూదాపత్రిక చూడండి. యూదాపత్రిక 9వ వచనం చూడండి. 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక నేను. ఏమండి, దుష్టుడంత దుర్మార్గుడు ఏమైనా ఉన్నాడండి? ఈ దుర్మార్గులందరికీ మూల పురుషుడు ఎవరు? అపవాది కదా. అపవాదంత దుర్మార్గుడు, అపవాదంత దుష్టుడు, అపవాదంత నేరస్తుడు, నరహంతకుడు ఎవరైనా ఉన్నారా? అలాంటి అపవాదినే మిఖాయేలు ఏం చేయలేదట? మిఖాయేలు ఏం చేయలేదండి? తీర్పు తీర్చి దూషించలేదట. అపవాదినే దూషించలేదు అంటే, అంత దుర్మార్గుడినే దూషించలేదంటే మనుషులను దూషించే అధికారం మనకుందా అండి? మనుషుల మీద మనం తప్పుగా మాట్లాడే అధికారం మనకుందా అండి? అర్థమవుతుందా మీకు? ఏమంటే అపవాదంత చెడ్డోడు లేడండి ప్రపంచంలో. అలాంటి వాడినే మిఖాయేలు ఏం చేయలేదట? దూషించలేదట, దూషించడానికి ఇష్టపడలేదట. అటువంటిది మరొక వ్యక్తిని దూషించే అధికారం మనకుందా? ఏదైనా ఉంటే వాక్యం చేత సరిచేయాలి, వాక్యమే చెప్పాలి.
మీరు చేస్తున్నది బైబిల్లో లేదని మనం చెబుతామే తప్ప దూషించకూడదు, తీర్పు తీర్చకూడదు. సంఘం ఏం చేయాలి? ఒకటి, అధికారులకు లోబడాలి. తర్వాత సత్క్రియలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. తర్వాత ఎవరిని కూడా దూషించకుండా ప్రజలందరి ఇళ్ళ శాంతులనై ఉండాలి. ఎవరిని దూషించకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇది ఎన్నోది? ఆరోది. ఇది ఎవరి బాధ్యత? అందరినీ ప్రేమించాలి, అందరిలా శాంతులుగా సాత్వికులుగా ఉండాలి, ప్రేమ చూపించాలి. ఎవరిని దూషించకూడదు, ఎవరి మీద జగడాలు పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే సంఘంలో ఉన్న ఒకళ్ళ కంటే ఒకళ్ళే పడటం లేదండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు గొడవలు పెట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం, దూషించుకోవడం, అవమానించుకోవడం. ఇది చాలా పొరపాటు ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి విశ్వాసుల బాధ్యత ఏంటి అని అంటే ఎవరిని దూషించకూడదు, సత్క్రియలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎన్నోది? ఆరోది. ఏమంటే చివరిగా 7వది చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక. సంఘం అంతా ఏం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం ప్రియమైన దేవుని వాళ్ళరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించిన కొలది, మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పుకోవాలి అంటున్నాడు. విటనాలి. క్రీస్తు రక్తములో కడగబడిన మనం, సంఘంగా ఏర్పరచబడిన మనం ఏం చేయాలి? సమాజముగా కూడుట మానకూడదు, సంఘంగా కూడట మానుకోకూడదు. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోకుండా మానకూడదు. ఏం చేయాలి? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకోవాలి అంటున్నాడండి. అంటే ఇది పాటిస్తున్నారా? ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? సమాజంగా కూడుకోవలసిన బాధ్యత, సంఘంగా కూడుకోవలసిన బాధ్యత, క్రీస్తు శరీరాన్ని, క్రీస్తు రక్తాన్ని తీసుకోవాల్సిన బాధ్యత. ఎవరైనా మానేస్తే, ఆరాధనకు మానేస్తే వాళ్ళని హెచ్చరించి మరలా సంఘానికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘములో ఉన్న విశ్వాసుల మీద ఉంది ఈ బాధ్యత. ఆరాధన మానేస్తున్నారంటే, సమాజంగా కూడటం మానేస్తున్నారంటే, బైబిల్ తరగతులు మానేస్తున్నారంటే, సభలు మానేస్తున్నారంటే ఏమండి మనకేం అర్థం కాలేదు? ఆరాధన ఏమంటే ఆరాధన మనం ఎవరికి చేస్తాం చెప్పండి? ఆరాధన మనం ఎవరికి చేస్తాము? దేవునికి చేస్తాం. మన ఆరాధనను దేవునికి అర్పిస్తాం. దేవుడు మన ఆరాధన స్వీకరించాలని మనం అనుకుంటాం. మనం ఆరాధన స్థలానికి రాకముందే మన ఆరాధనను దేవుడు స్వీకరించడానికి మనకంటే ముందుగా ఆరాధన స్థలానికి దేవుడు వస్తాడు. తెలుసా మీకు? మీరు రాకముందే మీ ఆరాధనను దేవుడు స్వీకరించడానికి మీరు ఏ ఆరాధన స్థలంలో అయితే కూడుకుంటున్నారో, మీరు సమాజంగా, సంఘముగా ఏ స్థలంలో అయితే మీరు కూడుకుంటున్నారో మీకంటే ముందుగానే దేవుడు అక్కడికి వస్తాడు మీ ఆరాధనను స్వీకరించడానికి. మరి దేవుడు మాకంటే ముందే, నాకంటే ముందే నా ఆరాధన కోసం, నా కోసం దేవుడు సిద్ధంగా ఉన్నాడని తెలిసి కూడా మీరు దేవుడు వస్తున్నాడు, దేవుడు ఉంటున్నాడు, దేవుడు నా ఆరాధన వింటున్నాడు, నా ఆరాధన స్వీకరిస్తున్నాడని తెలుసు కూడా నువ్వు మానేస్తున్నావంటే నీకేం లేదు? దేవుడంటే భయం లేదు, దేవుడంటే లెక్క లేదు, దేవుడంటే గౌరవం లేదు. అంతే కదా? ఏమండి? మీకోసం మిమ్మల్ని కలవడానికి, మీకోసం ఒక పెద్ద ఆయన, ఒక ఎమ్మెల్యే, ఎంపీఓ వస్తున్నాడని మీకు తెలుసు కూడా మానేశారనుకోండి, మీకు ఎమ్మెల్యే గారంటే ఏం లేదు? గౌరవం లేదు. అది ఎంత వాస్తవమో మీరు ఆరాధనకు రాకముందే, ప్రభు సన్నిధికి రాకముందే మీకంటే ముందు దేవుడు మీ మీరు కూడుకునే స్థలానికి దేవుడు ముందుగానే వస్తున్నాడని తెలిసినా మీరు మానేస్తున్నాడంటే మీకు ఏమి లేదు? దేవుడంటే ప్రేమ కానీ, దేవుడంటే గౌరవం కానీ, దేవుడంటే లెక్క కానీ లేదు. ఇక దేవుణ్ణే లెక్క చేయనప్పుడు ఇక సేవకుడు ఏమాత్రం అండి? అంతే కదా? దేవుణ్ణే లెక్క చేయనప్పుడు, దేవుణ్ణే గౌరవించినప్పుడు, దేవుడు వస్తాడని తెలిసినా మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నప్పుడు ఇక సేవకుడు మాట ఏమింటాం? సేవకుడినే లెక్క చేస్తాం. చెప్పండి, దేవుడు మన మధ్యన ఉన్నాడని మీరు ఏమండి మీరు నిజంగా గ్రహిస్తే పిల్లలను తిరగనిస్తారా మీరు? అసలు ఏమండి మీరు మాట్లాడతారా? మీరు దిక్కులు చూస్తారా? మీ ప్రవర్తన అలా ఉంటుందా? ఉండదు. ఎందుకు ఇలా ఉంది మీ ప్రవర్తన అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడని దేవుడికి భయపడటం లేదు మీరు.
దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఇది దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో దేవుని సంఘములో నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని మీరు ఆలోచించడం లేదు కాబట్టి పిల్లలు తిరిగినా మాట్లాడరు, పిల్లలు ఏడ్చినా మాట్లాడరు, పిల్లలు మాట్లాడినా మాట్లాడరు, మీరు సరిగా కూర్చోరు, మీరు సరిగా వినరు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే దేవుని మీద మీకు బొత్తిగా భయం లేకపోవడం. వింటున్నారా? దేవుడి మీద మీకు బొత్తిగా భయం లేకపోవడం, దేవుడు అంటే గౌరవం లేకపోవడం. దేవుడు ఇక్కడ ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి, చేతులు ఎత్తండి. అబ్బో, అందరు నమ్మేశారు, అందరికీ ఉంది. మరి ఎందుకు ప్రవర్తన సరిగా ఉండడం లేదు? నువ్వు దేవునికి భయపడితే అసలు పిల్లల్ని తిరగనిస్తావు? నువ్వు ఏం చెబుతావు? నానా తిరగకూడదు, మాట్లాడకూడదు, మన మధ్యలో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు కొడతాడు, జాగ్రత్త అని ఏం చెప్పాలి? భయం చెబుతాం. మనకే భయం లేదు. ఏమండి, ఒక్కాలేమో తూర్పు, ఒక్కాలేమో పడమర. ఎక్కడేసిన గొంగలే ఎక్కడన్నట్టు. ఏమండి, దిక్కులు చూసేవాళ్ళు దిక్కులు, జారగల పడేవాళ్ళు జారగల, ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉంటే దేవుడికి భయపడినట్ట అండి? దేవుడు ఉంటాడా నిజంగా మన మధ్య? ఎక్కడైతే నా నామం పేరట 2-3 కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు ఆయన. ఆయన ఉంటానని నిజంగా ఉంటాడా? ఉంటాడండి, ఉన్నాడండి. దేవుడు మన మధ్యలోనే ఉంటాడు. ఆ దేవుడు ఉన్నాడని ఎంతమంది భయపడుతున్నారు చెప్పండి? అందుకే కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు. కీర్తన గ్రంథం ఊహించుకుందాం, అయిపోయింది. కీర్తన గ్రంథము 82వ అధ్యాయము మొదటి వచనం, ప్రియమైన దేవుని వారలారా, మొదటి వచనం. కీర్తన గ్రంథము 82వ అధ్యాయము మొదటి వచనం నుండి, దేవుని సమాజం ఏది చెప్పండి? దేవుని సమాజం ఏది? మీరు సమాజముగా కూడుకున్నట మానొద్దని ఎవరితో చెప్పాడు? సంఘంతో చెప్పాడు. సమాజంగా కూడుకోవడం మీరు మానొద్దని ఏమంటే సంఘానికి చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు? దేవుని సమాజం అనగా సంఘం. పాత నిబంధనలోనేమో ఇశ్రాయేలుల సంఘం, కొత్త నిబంధనలోనేమో క్రైస్తవుల సంఘం, క్రైస్తవులు. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుడు నీ ప్రవర్తన చూస్తున్నాడు, నువ్వు కూర్చునే విధానాన్ని చూస్తున్నాడు, నీ శ్రద్ధను చూస్తున్నాడు, నీ ప్రవర్తనను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు అన్నా, దేవుడు మన మధ్యలో నిల్చున్నాడు అన్నా, మన మధ్యలో దేవుడు ఉన్నాడు అని అన్నా మీరు పట్టించుకోవడం లేదు, లెక్క చేయడం లేదంటే మీకు ఎవరంటే గౌరవం లేదు? దేవుడు అంటే లెక్క లేదు. ఓహో, దేవుడా ఆఫ్టర్ ఆల్ అని అనుకుంటున్నావా? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. అనే ఆరాధన మానకూడదండి. అందుకే ఎందుకో తెలుసా? దేవుడు మన కోసం, మనకంటే ముందుగా మనం కూడుకునే ఆరాధన స్థలానికి వస్తాడు, మన ఆరాధన స్వీకరించడానికి. మరి దేవుడు ఉన్నప్పుడు ఎంత ప్రవర్తన, ఎంత జాగ్రత్తగా ఉండాలని. అందుకే నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. ఎందుకు చూసుకోవాలి జాగ్రత్తగా? దేవుడే నీ మధ్యలో ఉన్నాడు, దేవుడే ఈ సంఘములో ఉన్నాడు. కాబట్టి ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది దేవునికి భయపడుతున్నారండి? భయపడితే పిల్లల్ని తిరగనివ్వరు, భయపడితే మాట్లాడరు, భయపడితే ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోరు, భయపడితే కబుర్లు చెప్పుకోరు, ఇంటికాడ సందర్భాలు చెప్పుకోరు. సంఘానికి వచ్చి వదిన గారు ఎంత ఆ చీర భలే ఉంది డిజైను, మాట్లాడుకోవడం. మా క్వాలిటీ వెళ్ళింది, కోళ్ళు ఏం కూర వండింది, కొడుకు ఎక్కడికి వెళ్ళిండు, కూతురు ఎప్పుడు వచ్చింది, అల్లుడు ఏం చేస్తుండో, ఈ పనికి మాలిన మాటలు ఇక్కడ ఏమండి మాట్లాడుకోవడానికి సమయం ఉండదా ఇంటి దగ్గర? అంటే అందరూ ఈ ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి కూడుకునే స్థలం ఇది? స్థలమా? ఎంత ఇంపార్టెంట్ అయిన విషయమైనా సరే, ఎంత విలువైనదైనా, ఎంత ఇంపార్టెంట్ అయినా ఇక్కడ లోక సంబంధమైన విషయాలు మాట్లాడకూడదు. ఎందుకు? దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దేవుడు మన మధ్యలో నిలుచున్నాడు, మన ప్రవర్తన చూస్తున్నాడు. దేవుని మాటకు లెక్క చేయకుండా దేవుడు ఉన్నాడని కూడా నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా నీ ప్రవర్తన మారకపోతే దేవుని ఉగ్రత దిగిపోద్ది. జాగ్రత్త. దిగిపోయిందండి ఇశ్రాయేలు మీదకి, రాలిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. ఎందుకో తెలుసా? దేవుడు వారి మధ్య ఉన్నాడని వాళ్ళు తెలుసుకొని కూడా దేవునికి లోబడకుండా వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తించారు కాబట్టి రాలిపోయారు, పెట్ల రాలినట్టు రాలిపోయారు. ఐగుప్తు దేశము నుండి ఏమండి, ఐగుప్తు దేశము నుండి లక్షల కాల్బలం అండి, లక్షల కాల్బలం బయలుదేరితే చివరికి ఎవరు వెళ్ళారండి? కాలేబు, యెహోషువ వాళ్ళు మాత్రం వెళ్ళారు. వాళ్ళతో ప్రారంభించిన వాళ్ళు ఎవరు కూడా ఏమంటే కానాను దేశంలోకి వెళ్ళలేదు. కారణం ఏంటి? దేవుని ఉగ్రతకు గురై అరణ్యంలోనే పెట్ల రాలినట్టు రాలిపోయారు.
దేవుడి మాటకు లోబడకుండా దేవుడు ఉన్నాడని చెప్పిన లెక్క లేకుండా ప్రవర్తించే వాళ్ళ మీదకి ఏమొస్తుంది? దేవుని ఉగ్రత వస్తుంది. అవసరమా అండి మనకి? అవసరమా దేవుని ఉగ్రతకు గురవడం అవసరమా? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, విశ్వాసుల బాధ్యత ఏంటి? ఆరాధన మానకూడదు. 7వ బాధ్యత ఇది. ఆరాధన మానకూడదు, సహవాసం మానకూడదు, సంఘంగా కూడుకోవడం మానకూడదు. దేవుడు మన మధ్యలో ఉన్నాడని భయపడి, దేవుడు ఉంటానని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఉన్నాడు కనుక మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ ఏం చేయాలి? సంఘముగా సమాజంగా కూడుకోవడం మానకూడదు. ఎన్ని బాధ్యతలు మొత్తం? 7 బాధ్యతలు. మొదటిది ఏంటి ఏమండి? సేవకుని ప్రవర్తన, వాక్యం చెప్పే సేవకుని ప్రవర్తన జాగ్రత్తగా పరిశీలించాలి. సేవకుడు ఎలాగైతే దేవుని కోసం బ్రతుకుతున్నాడో అలా మాదిరిగా సేవకుని పెట్టుకొని బ్రతకడానికి ప్రయత్నించాలి. మొదటిది. రెండవది, మీకోసం కష్టపడుతూ, మీకోసం ప్రయాసపడుతూ, వాక్యమందును ఉపదేశించే విషయంలోను, మిమ్మల్ని దేవుళ్ళు నిలబెట్టే విషయంలోను ప్రయాసపడుతున్న నాయకుని మనం ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానం అనగా గౌరవించడం, మాటకు లోబడడం, ఎదురు తిరగపోవడం. ఏమండి? ఇది రెండవ బాధ్యత. మూడవ బాధ్యత, వాక్యము చెబుతున్నప్పుడు సంఘము లోపాలను సరి చేసుకొని పవిత్రంగా బ్రతకాలి. ఇది ఎన్నోది? మూడవది. 4వ బాధ్యత, సంఘములో ఎవరైనా తప్పిపోతే, లోకంలో కలిసిపోతే, సంఘానికి దూరం అయిపోతే, సంఘానికి రాకుండా మానేస్తే తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? సంఘానిది. 5వ బాధ్యత ఏంటి? సంఘము దేవుని పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి, సత్య సంబంధమైన పనులు చేయాలి. ఆరోది అధికారులకు లోబడాలి, ఎవరిని దూషించకూడదు, ఎవరి మీద జగడములు పెట్టుకోకూడదు, అందరికీ మాదిరిగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, సాత్వికమును కనిపరచాలి. అంటే ఆరోది విశ్వాసి ఎవరిని దూషించకూడదు, సంఘం ఎవరిని దూషించకూడదు. ఇది ఆరోది. ఏడవది ఏంటి? సమాజముగా కూడుట మానకూడదు, సంఘంగా కూడుకోవాలి. ఎందుకు సంఘంగా కూడుకోవాలంటే మన మధ్యలో దేవుడు ఉంటున్నాడు, దేవుని ఆరాధించాలి మనం, క్రీస్తు శరీరాన్ని క్రీస్తు రక్తాన్ని తీసుకోవాలి మనం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనక దేవుడు ఉన్నాడని దేవునికి భయపడాలి మనం. దేవుని సమాజంలో ఏమై ఉన్నాడు? నిలిచి ఉన్నాడు. కాబట్టి 7 మాటలు, 7 బాధ్యతలు ఎవరివి? సంఘములో ఉన్న విశ్వాసులది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, సంఘంలో ఉన్న విశ్వాసులకు ఉన్న మీరు కూడా ఈ బాధ్యతలు మీకున్నాయని గమనించి, గ్రహించి, ఇప్పటివరకు చెప్పిన ప్రతీదీ పాటిస్తూ, అనుసరిస్తూ దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకున్నాం.